హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అభిసారుడి మంత్రదండం జానపద నవల 4వ భాగం విందాం. ఆకర్షుడు అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. 3 రోజులు గడిచింది, కానీ ఇంతవరకు దళపతి ఆచూకీ తెలియలేదు. రైవ్యభట్టుకు ఎలా ముఖం చూపించాలి? ఆయన ఎంతో పెద్ద మనసుతో తమకు ఊహించని సహాయము తాళపత్రాల రూపంలో చేశాడు. కానీ ఇంతవరకు వాటి జాడ తెలియలేదు. వాటిని కాపాడవలసిన బాధ్యత తమదే కదా. అక్కడే ఉన్న నిరంజనుడు, జయతీర్థుడు మౌనంగా చక్రవర్తిని గమనిస్తున్నారు. ఏమిటి సైన్యాధిపతి, దళపతి ఆచూకీ ఏమైనా దొరికిందా? అప్పుడే అక్కడికి వచ్చిన సైన్యాధిపతిని ఆతృతగా అడిగాడు చక్రవర్తి. లేదు ప్రభు, కేశవపురాన్ని, చుట్టుపక్కల గ్రామాలని మన వేగులు సైనికులు జల్లెడ పట్టి వెతుకుతున్నారు. మరికొంత సమయం ఇవ్వండి, తల వంచి నమస్కరిస్తూ అన్నాడు సైన్యాధిపతి. సేనాధిపతి, సైనికుల సంఖ్యను రెట్టింపు చేయండి. మరొక 2 దినములలో మనం దళపతి ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి. మీరు కూడా అక్కడికి వెళ్ళి శోధించండి, కరాఖండిగా చెప్పాడు ఆకర్షుడు. ఆజ్ఞ ప్రభు, నమస్కరించి వెనుతిరిగాడు సేనాని. కనీసము మన దళపతి జీవించి ఉన్నాడన్న శుభవార్త తెలిస్తే చాలు. దళపతి సమర్థత మీద నాకు నమ్మకం ఉన్నది. అతను ఖచ్చితంగా వాటిని భద్రపరిచి ఉంటాడు. మనం మరొక్కసారి అంజనం వేసి చూస్తే, సాలోచనగా జయతీర్థుడి వైపు తిరిగి అన్నాడు ఆకర్షుడు. ఏదో శక్తి మనకు అడ్డుపడుతోందని నాకు అనిపిస్తుంది. ఇది వృధా ప్రయాసే. సరే, ప్రయత్నిద్దాం అని ఏర్పాట్లు చేసుకోసాగాడు జయతీర్థుడు. ప్రభు, మనకి ఇప్పుడు ఒక సమర్థుడి అవసరం ఉన్నదని నాకు అనిపిస్తుంది. ఆ సమర్థుడు ఎవరో తమరికి తెలుసు. తల వంచుకొని ఆకర్షుడి వైపు చూస్తూ అన్నాడు నిరంజనుడు. అంటే మీ ఉద్దేశం ఏమిటి మహామంత్రి? కోరగా చూస్తూ అన్నాడు చక్రవర్తి. తన ఏర్పాట్లలో మునిగి ఉన్న జయతీర్థుడు తన పని ఆపి వారి సంభాషణని ఆసక్తిగా చూస్తున్నాడు. నా ఉద్దేశం తమరికి అర్థమైందని నాకు తెలుసు, సూటిగా ఆకర్షుడి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు నిరంజనుడు. మనం వెతకవలసింది కేవలం కనిపించకుండా పోయిన వ్యక్తిని. ఆ మాత్రం దానికి మన వద్ద పనిచేసే సాధారణ సైనికుడు చాలు. మన సైనికులు, వారి అధిపతి, వేగులు సర్వసమర్థులు. సామర్థ్యాన్ని శంకిస్తూ వారిని అవమానించే విధంగా మాట్లాడటం మంచిది కాదు మంత్రి. మన వారి సమర్థత గురించి, రాజభక్తి గురించి నాకు ఎటువంటి అపనమ్మకమూ లేదు. రైవ్యభట్టు చెప్పిన దాని ప్రకారము తాళపత్ర రహస్యాన్ని ఛేదించాలంటే ఒక అర్హుడు అవసరం. మనం అనుకునే వ్యక్తి ఆ అర్హుడు అయి ఉండవచ్చునేమో. అంతేకాకుండా తాళపత్రాల జాడ తెలుసుకోవటము ఇప్పుడు ఒక జటిల సమస్య. దుష్టశక్తుల ప్రమేయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభు, రాజ్యక్షేమమే కదా మనకు ముఖ్యము. పట్టింపులు అంత అవసరమా? మీరే చెప్పండి. నిరంజనుడు చెప్పింది నాకు పూర్తి సమ్మతం ఆకర్ష. అభిసారుడి మంత్రదండన సాధన పూర్తిగా దైవిక శక్తులకు సంబంధించినది. అర్హుడు మనకు అవసరం. మంత్రి చెప్పిన వ్యక్తి యొక్క జాతకం నాకు తెలుసు. అతని జాతకము ముమ్మూర్తుల అర్హుని జాతకాన్ని పోలి ఉంది. అన్ని గ్రహాల కటాక్షము అతనికి ఉంది. ఆలోచించు, తన ఏర్పాట్లను పూర్తి చేస్తూ చెప్పాడు జయతీర్థుడు. చక్రవర్తి మౌనంగా వారు చెప్పినది విన్నాడు. ఒకవేళ అతనే అర్హుడై ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. రాజ్యక్షేమం కోసము అతనికి ఈ బాధ్యత అప్పగించడం నా విధి కూడా, ప్రశాంతంగా అన్నాడు ఆకర్షుడు. అంతలో జయతీర్థుడు అంజనం వేసి దళపతి అనుపానుల కోసము ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరుక్షణము నీటి పాత్ర ఇంతకు ముందు వలె పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా? ఏదో శక్తి మనలను గమనిస్తూ ఉంది. మంత్రి చెప్పిన దాని గురించి ఆలోచించు. అతి త్వరగా అతనికి బాధ్యతలు అప్పగించవలసిన అవసరం ఉన్నది అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు జయతీర్థుడు. మౌనంగా అతన్ని అనుసరించాడు మహామంత్రి. రైవ్యభట్టు ప్రసాదించిన తాళపత్రాలు దొరుకుతాయా? సామ్రాజ్యంలోని సమస్యలు పరిష్కృతమవుతాయా? మహామంత్రి చెప్పిన వ్యక్తి నిజంగా అర్హుడా? వాడు సామాన్యుడు కాడు. తనకు తెలుసు, తన బాహువుల శక్తితో కొండలను పిండి చేయగలడు. దానికి తోడు అమితమైన తెలివితేటలు ఉన్నాయి. రాజ్యక్షేమం కోసము తన ఆహాన్ని పక్కన పెట్టవలసిందేనా? ఎడతెగని ఆలోచనలతో తల వేడెక్కడంతో సింహాసనం మీద కూర్చొని విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు ఆకర్షుడు.
మాయా దర్పణం సహాయంతో ఆకర్షుడి ఆంతరంగిక మందిరంలో జరుగుతున్న సంభాషణని జాగ్రత్తగా ఆలకిస్తున్న విరూపాక్షుడి ముఖంలో చిరునవ్వు కదలాడింది. నీ తెలివి అమోఘం విరూపాక్ష, మెచ్చుకోలుగా అన్నది మొదటి మంత్రగత్తె. అప్పటి వరకు ఆమె విరూపాక్షుని వెనకే నిలబడి మాయా దర్పణంలో ఆకర్షుడి మందిరంలోని సంభాషణని వీక్షిస్తున్నది. అప్పుడే పూజా మందిరంలో నుంచి బయటికి వచ్చిన మిగిలిన 3 మంత్రగత్తెలు ప్రశ్నార్థకంగా వారి వైపు చూశారు. మొదటి అంకము విజయవంతమైంది అని విరూపాక్షుడు ఇంతకు ముందు చెప్పింది అక్షరాల నిజం. మన మొదటి ప్రణాళిక ప్రకారము ఆకర్షుడు అభిసారుడి మంత్రదండం సాధించే తాళపత్రాలని పొందే ఆలోచన చేయాలి. సామ్రాజ్యాన్ని అల్లకల్లోలం చేసి ఆకర్షుడికి ఆ ఆలోచన వచ్చే విధంగా చేశాడు మన విరూపాక్షుడు. అవునా కాదా? ప్రశ్నించింది మొదటి మంత్రగత్తె. అవును, మిగిలిన 3 ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. ఇక మన రెండవ ప్రణాళిక ప్రకారము అర్హుడైన వ్యక్తి ఆ తాళపత్రాలని పొంది మంత్రదండం కొరకు ప్రయత్నించాలి. ఆ అర్హుడు ఎవరో మనకు తెలుసు. అవునా కాదా? అర్హుడు ఎవరో మనకు తెలుసు. తిరిగి జవాబిచ్చారు 3 మంత్రగత్తెలు. వికోక పిశాచాల్ని పంపించింది మనమే. దళపతిని తప్ప మిగిలిన సైనికులు అంతమయ్యేలా చేశాము. మన ప్రణాళిక ప్రకారము దళపతి బ్రతికే ఉండాలి, మరియు ఆ దళపతి వద్దే ఆ తాళపత్రాలు క్షేమంగా ఉండాలి కొనసాగించింది మొదటి మంత్రగత్తె. కానీ ఆ దళపతి తాళపత్రాలు ఎవరికీ కనిపించకూడదు నవ్వుతూ అన్నాడు విరూపాక్షుడు. ప్రశ్నార్థకంగా చూశారు 3 మంత్రగత్తెలు. మీకు ఇంకా అర్థం కాలేదా మన విరూపాక్షుడి ఎత్తు? తాళపత్రాలు దొరకని దిక్కుతోచని పరిస్థితుల్లో వారు ఖచ్చితంగా మనం అనుకున్న అర్హుడి సహాయం తీసుకుంటారు. అతనొక్కడే తాళపత్రాలని రక్షించగలవాడని వారు భావిస్తారు. అతడిని రంగంలోకి దించటమే కదా మనకు కావలసింది నవ్వుతూ అన్నది. విరూపాక్షుడి ఉపాయము అప్పుడు అర్థమైంది. అర్హుడిని వెతకటం మొదలు పెడితే అతనికి ఆ తాళపత్రాలు సులభంగా దొరికేలా చేస్తాం. ఆకర్షుడు మంత్రదండాన్ని సాధించటానికి కూడా ఆ అర్హుడి సహాయం తప్పకుండా తీసుకుంటాడు. అప్పుడు కూడా మనము అతనికి మార్గం చూపిస్తాం. మంత్రదండం వెలుపలికి వచ్చే వరకు మన సహాయం అతనికి అందుతూనే ఉంటుంది. మంత్రదండం సాధించిన మరుక్షణము అది మన చేతుల్లోకి రావటము పెద్ద విషయం ఏమీ కాదు. అంతే కదా విరూపాక్ష? మెచ్చుకోలుగా చూస్తూ సంభాషణను ముగించింది 4వ మంత్రగత్తె. ఆకర్షుడి బృందానికి ఆ ఆలోచన తీసుకురావటం నిజంగా విరూపాక్షుని విజయమే. అందులో సందేహం లేదు. రాజ్యాన్ని అల్లకల్లోలం చేయటం మొదలుకొని దళపతి అదృశ్యం అవటం వరకు అతను ఓపికగా పన్నాగం పన్నటం నిజంగా అమోఘం. తమ ప్రణాళికను తూచా తప్పకుండా వలపన్ని సాధించటం విరూపాక్షుని సమర్థతకు నిదర్శనం. తమలో తాము మెచ్చుకుంటూ పనిలో నిమగ్నమయ్యారు మంత్రగత్తెలు. ఆ రోజు ఉదయమే రుద్రుడు తన సహచరులతో గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు. చలికాలం కావటంతో ఇంటి ముందు చలిమంట వేసుకొని ఇతరులతో మాట్లాడుతున్నాడు గ్రామ పెద్ద. ఏమి రుద్ర, ఇంత ఉదయాన్నే ఇలా వచ్చావు? నీ గాయాలు ఎలా ఉన్నాయి? నాతో ఏమైనా పనా? కంబళిని పూర్తిగా కప్పుకుంటూ ఆప్యాయంగా అడిగాడు సహదేవుడు. అయ్యా, ధరణీ నగర సైనికుల ప్రవర్తన సరిగ్గా లేదు. నిన్న పొలం నుంచి ఇంటికి వచ్చే సమయంలో మన గ్రామ ఆడపడుచులతో వారు అసభ్యంగా మాట్లాడారట. మన నర్సుగాడి చెల్లెలి చెయ్యి కూడా పట్టుకున్నారట. మౌనంగా తల పంకించాడు సహదేవుడు. నేను వారి దుర్మార్గాల గురించి చెబుతుంటే నువ్వు ఏమీ పట్టనట్లు తలాడిస్తున్నావు నిష్ఠూరంగా అన్నాడు రుద్రుడు. రుద్ర, ఒకసారి నేను గౌతముణ్ణి కలవాలి. అతని అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. వారితో పెట్టుకుంటే మన జీవితాలు తలక్రిందులైతాయి. నువ్వే ఆలోచించు. దయచేసి కొంచెం ఓపిక పట్టండి. మన గ్రామస్తులని జాగ్రత్తగా ఉండమని చెప్పు. చెప్పాల్సింది ఏమీ లేదన్నట్లు ఇంట్లోకి వెళ్ళిపోయాడు సహదేవుడు. కోపంతో నేలను తన్ని రుసరుసలాడుతూ అక్కడి నుంచి బయలుదేరారు రుద్రుడి బృందం. తమ మీద దాడి జరిగిన అనంతరము అవమాన భారంతో కుమిలిపోతున్నారు వారు. ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు. అందులో తప్పేం లేదు. వారిది యువరక్తం. కానీ సహదేవుడు బాధ్యతలు తెలిసినవాడు. 100 కొలది సైనిక బలం ఉన్న ధరణీ నగరంతో శత్రుత్వము శ్రేయస్కరం కాదు.
కొన్ని రోజులు ఓపిక పడితే వారి దారిన వారే వెళతారని ఆశతో ఉన్నాడు. అయినా గ్రామ పరుచుల జోలికి రావటము అతనికి కూడా ఆగ్రహం తెప్పించింది. అందుకే ఒకసారి గౌతముడితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకోకుండా గౌతముడు సతీ సమేతంగా అక్కడికి రావటం తటస్థించింది. వీధి మలుపు తిరగబోతున్న రుద్రుడు గౌతముణ్ణి చూసి వెనుతిరిగి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు. అప్పుడే లోపలి నుంచి బయటికి వచ్చిన సహదేవుడు వారి కోసం ఒక చెక్క బలను సిద్ధం చేశాడు. అతని భార్యకు చెప్పి మరగ కాచిన మేకపాలు 2 మట్టి ముంతలలో పోసి దంపతులకు ఇప్పించాడు. నేనే వచ్చి కలవాలని అనుకుంటున్నాను, ఇంతలో మీరే వచ్చారు, ఏమైనా పనా? గౌరవంగా అడిగాడు సహదేవుడు. గౌతముడు నోరు విప్పకముందే రుద్రుడు కలగచేసుకొని సహదేవుడు వారిస్తున్నా వినకుండా అంతకు ముందు రోజు జరిగిందంతా ఏకరువు పెట్టాడు. మౌనంగా విన్న గౌతముడు కార్తీక వైపు చూశాడు. ఆమె కనుసైగును అర్థం చేసుకున్న గౌతముడు, సైనికులతో మంచిగా ప్రవర్తించడం ఒక్కటే మనకు మార్గం, ఎవరూ వారి దృష్టి పదంలోకి వెళ్ళొద్దు, శాంతంగా అన్నాడు గౌతముడు. ఈ రోజు నుంచి వారు ఊరిలోనే మకాం వేస్తారట. నేను ఇంతవరకు ఈ విషయము గ్రామ పెద్దతో చెప్పలేదు. గౌతముడినే చూస్తూ అన్నాడు రుద్రుడు. నిజమా? మరి నాకు ఇందాకెందుకు చెప్పలేదు? ఆందోళనగా అడిగాడు సహదేవుడు. చెబితే మాత్రం ఏం చేస్తారు? చేతకాని వాళ్ళలా పడి ఉండండి అని సలహా మాత్రమే ఇస్తారు. గౌతముడిది కూడా అదే మాట. అంతేగా, ప్రాణాల మీద మీ అందరికీ తీపి, అది వీరుడి లక్షణం కాదు. నిష్ఠూరంగా మాట తూలాడు రుద్రుడు. రుద్రా, నీకు నోటి అదుపు లేకుండా పోతుంది, కొంచెం ఊరుకో. గౌతముడు మనసు నొచ్చుకున్నాడేమోనని రుద్రుడిని మందలించాడు సహదేవుడు. కానీ గౌతముడు మాత్రము ప్రశాంతంగానే రుద్రుడి వైపు చూస్తూ కూర్చున్నాడు. బాబయ్య గారు, మేము వెళ్ళి వస్తాం. పాలు తాగిన ముంతలని సహదేవుడి భార్యకి ఇస్తూ లేచింది కార్తీక. గౌతముడి చేతిని పట్టుకొని అక్కడి నుంచి వేగంగా కదిలింది. వాళ్ళు మనసు కష్టపెట్టుకున్నట్లున్నారు. ఎందుకు వచ్చారో ఏమీ చెప్పకుండా అలాగే వెళ్ళిపోయారు. అయినా ఎందుకలా మాట్లాడావు రుద్రా? రాను రాను నీకు నోరు అదుపులో లేకుండా పోతుంది, కోపంగా రుద్రుడిని అడిగింది సహదేవుని భార్య. నేనేం వారిని అనలేదు, ఆవేశంలో నా మనసులో మాట చెప్పాను తప్ప. అయినా నన్ను అనటం ఎందుకు? ఈ సమస్య చిన్నదా? మనకు చీము నెత్తురు లేవా? నేను నిన్ను తప్పు పట్టడం లేదు, కానీ ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలో మాత్రం చెబుతున్నాను. వారి వల్ల మన గ్రామానికి జరిగిన మంచి గురించి మర్చిపోయావా? ఏ తల్లి కన్నబిడ్డలో వారిని ఈ గొడవలోకి లాగటం ఎందుకు? వారు ఉన్నప్పుడు నిష్ఠూరాలెందుకు అని మాత్రం అంటున్నాను అన్నది సహదేవుడి భార్య. వెళ్ళొస్తాను చిన్నమ్మ. మరేం మాట్లాడకుండా విసురుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రుద్రుడు. ఒరే ఆగరా, కొంచెం పాలు తాగి వెళ్ళు, చిన్నమ్మ పిలుస్తున్నా అతను ఆగలేదు. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు సహదేవుడు, అతని భార్య. ధరణీ నగర సైనికుల దృష్టిలో పడిన గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడతారనటంలో సందేహం లేదు. భగవంతుని దయవలన ఇంతవరకు వారు సాకేతపురం రావటం తటస్థించలేదు. వారిని ఎదిరించిన వారి బ్రతుకులు బుగ్గిపాలవటం ఖాయం. ఎలా చెబితే రుద్రుడికి అర్థమవుతుంది? పైగా గౌతముడితో కూడా అవమానకరంగా మాట్లాడాడు. ఆ దంపతులు ఎంతగా బాధపడుతున్నారో. ఎడతెగని ఆలోచనలతో భారంగా ఇంటిలోకి నడిచాడు సహదేవుడు, అతని భార్య. అనుకున్నదంతా అయింది. సైనికులు తమ శిబిరాన్ని సాకేతపురం మధ్యలో ఉన్న రామాలయం ముందు ఖాళీ స్థలానికి మార్చారు. విషయం తెలిసిన గ్రామ పెద్ద తన పరివారంతో వారిని దర్శించుకొని ఫలహారాలు అందించాడు. మీ పంట చేతికి వచ్చిందని తెలిసింది, బాగా ఆదాయం వస్తుందటగా. వేడివేడిగా ఉన్న తినుబండారాలు ఆబగా తింటూ వాటి రుచిని మెచ్చుకుంటూ కోరగా సహదేవుణ్ణి చూస్తూ అడిగాడు నాయకుడు. అయ్యా, ఎంతో కష్టపడి నీటి వసతి ఏర్పాటు చేసుకున్నాం. తమలాంటి పెద్దల దయవలన మంచి పంట చేతికి వచ్చింది, వినయాన్ని ప్రదర్శిస్తూ చెప్పాడు సహదేవుడు. మంచిది, నగరాధిపతి ధర్మప్రభువులు, అందుకే మీ ఆదాయంలో సగం మాత్రమే పన్ను రూపంలో వసూలు చేసుకుని రమ్మని చెప్పాడు. తినటం ఆపి అప్పుడే అక్కడికి చేరుకుంటున్న గ్రామస్తులలోని యువతుల వైపు కోరికగా చూస్తూ అన్నాడు సైనిక నాయకుడు. మేము కట్టాల్సిన పన్నులు అన్నీ సకాలంలోనే కడుతున్నాము. ఇప్పుడు సగభాగం అంటే
మా గ్రామంలోని అందరూ కడుపులు మార్చుకోవలసి వస్తుంది. మేము నగరాధిపతి వద్దకు వెళ్ళి బ్రతిమలాడుకుంటాము దీనంగా అన్నాడు సహదేవుడు. నిన్న మేము 2 యువకులని మా పనుల కోసం నియమించమని చెప్పాం కదా. మాకు యువకులు వద్దు, వారి స్థానంలో యువతులను నియమించండి. వెకిలిగా నవ్వుతూ తన సంభాషణని మార్చాడు నాయకుడు. దయచేసి క్షమించండి, మీ కోరిక సమంజసం కాదు. మేము మర్యాదగా బ్రతుకుతున్నాం. తమరికి ఏమి కావాలన్నా ఏర్పాటు చేస్తాం. మీ ఆలోచనలు మార్చుకోమని ప్రార్థిస్తున్నాము. చేతులు జోడించి వేడుకున్నాడు సహదేవుడు. అయితే మీ పంట మొత్తం మాకు దారాదత్తం చేయండి, హెచ్చరికగా తన ఖడ్గం పదును చూస్తూ అన్నాడు నాయకుడు. సహనం చచ్చిపోయింది సహదేవుడికి. మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు, అది మా కష్టార్జితం. స్వరాన్ని పెంచి అన్నాడు. మాటలు పూర్తి కాకముందే ఎంత ధైర్యంరా, మా ఎదుటే తలెత్తుకొని స్వరాన్ని పెంచి మాట్లాడతావా అంటూ కాలెత్తి సహదేవుడు గుండెల మీద తన్నాడు సైనిక నాయకుడు. గావు కేక పెట్టి క్రింద పడిపోయాడు సహదేవుడు. అతని వృద్ధ శరీరము అంత దెబ్బను తట్టుకోలేకపోయింది. 4 అడుగులు ముందుకు వేసి ముందుకు వంగి పిడికిలి బిగించి సహదేవుడి దవడ మీద బలంగా కొట్టాడు మరొక సైనికుడు. నోటి నుంచి రక్తం వెల్లువలా బయటికి వచ్చింది. అది చూసిన 10 మంది గ్రామ యువకులు ఆవేశాన్ని ఆపుకోలేకపోయారు. మూకుమ్ముడిగా సైనికుల మీద కలబడ్డారు. సుశిక్షితులైన ఆ సైనికులు పైగా ఆయుధాలు కూడా కలిగి ఉండటంతో యువకులను అవలీలగా అడ్డుకున్నారు. 4 యువకులను గాయపరిచారు. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రుడు కోపంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి తన గొడ్డలితో ఒక సైనికుడి చేతిని నరికేశాడు. బావురుమంటూ కుప్పకూలాడు ఆ సైనికుడు. ఆలోచించక అతని మెడ మీదే మరొక దెబ్బ వేశాడు రుద్రుడు. అంతే, అతని తల ముండము వేరయ్యాయి. అది చూసిన గ్రామస్తులకి ధైర్యం వచ్చి చేతికి అందిన వస్తువులను తీసుకొని వారిని ఎదిరించారు. కేవలము 2 నిమిషాలలో 3 సైనికులు ప్రాణాలను కోల్పోయారు. సైనికుల దాడిలో 2 స్త్రీలతో సహా 6 గ్రామస్తులు మరణించారు. వారిలో పూర్తి స్థాయిలో తెగ్గింపు వచ్చిందని సైనికుల నాయకుడికి అర్థమైపోయింది. ఇక అక్కడ ఉండటం క్షేమం కాదని తెలుసుకొని తన అనుచరులకు సైగ చేసి ఒక్కసారిగా అశ్వాన్ని అధిరోహించాడు. 5 క్షణాల్లో మిగిలిన సైనికులు కూడా తమ తమ అశ్వాల్ని అధిరోహించారు. అందరూ గ్రామాన్ని దాటి ధరణీ నగరం వైపు పలాయనం చిత్తగించారు. గ్రామ వైద్యుడు హుటాహుటిన అక్కడికి చేరుకొని గాయపడిన వారికి వైద్యం మొదలుపెట్టాడు. కొంతసేపటికి తేరుకున్న సహదేవుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అయ్యో, జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా నగరాధిపతి మన గ్రామం మీద కక్ష కడతాడు. ఈసారి ఎక్కువ మంది సైనికులు మన మీద వచ్చి పడతారు. ఈ గండం ఎలా గడుస్తుంది? బాధగా కూలబడిపోయాడు. అప్పటికే ఆవేశం చల్లారిన గ్రామస్తులకి అర్థమైంది. చరణభూపాలుడు తమ గ్రామాన్ని నేలమట్టం చేసి తమను సజీవ దహనం చేస్తాడు అనటంలో సందేహం లేదు. ఇప్పుడు ఏమిటి దారి? తప్పదు, మన గ్రామాన్ని వదిలి ఏ అడవికో వెళ్ళి అక్కడ జీవనం సాగించాల్సిందే. మన కష్టము గౌతముడి కష్టము వృధా కావలసిందే బోరున విలిపించాడు సహదేవుడు. అంతలో పడుతూ లేస్తూ ఒక యువకుడు ఆగమేఘాల మీద గ్రామంలోకి వచ్చాడు. ఘోరం జరగబోతుంది. 100 మంది సైన్యంతో చరణభూపాలుడు మన పొరుగురులోనే ఉన్నాడని సమాచారం. మరికొంతసేపట్లో పలాయనం చిత్తగించిన సైనికులు అతన్ని కలుస్తారు. విషయం తెలిసి ఉప్పెనలా మన గ్రామం మీద పడతారు. గొంతు తడారిపోతుండగా తాను మోసుకొని వచ్చిన సమాచారాన్ని చెప్పాడు. మనం తప్పించుకుపోయే అవకాశం కూడా లేదా భగవంతుడా అంటూ గ్రామ స్త్రీలు పెద్దగా ఏడుస్తూ గుండెలు బాదుకున్నారు. వారి ఏడుపు విని బెదిరిపోయి తల్లుల కొంగు పట్టుకొని భయంగా చూస్తున్న చిన్నారులను చూసి అందరి హృదయము ద్రవించిపోయింది. పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు అని కూడా చూడకుండా చరణభూపాలుడు చేయబోయే దాష్టీకాన్ని తలుచుకొని దిక్కుతోచగా నిలబడిపోయారు గ్రామస్తులు అందరూ. అప్పుడే అక్కడికి వచ్చారు గౌతముడు, కార్తీక. జరగబోయే ఘోరాన్ని 2 ముక్కల్లో చెప్పారు గ్రామస్తులు. మీరు ఎక్కడి నుంచో వచ్చి మా క్షేమాన్ని కోరారు. ఇప్పుడు మాతో పాటు మీరు కూడా ఆపదల్లో చిక్కుకుంటారు. దయచేసి ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోండి చెప్పాడు సహదేవుడు. ముందు గాయపడిన వారికి చికిత్స చేయండి వైద్యులు గారు
అని నింపాదిగా పక్కనే ఉన్న వేప చెట్టు క్రింద కూర్చున్నాడు గౌతముడు. కార్తీక కూడా ప్రశాంతంగా పక్కనే కూర్చుంది. కార్తీక తనతో పాటు తీసుకుని వచ్చిన ఒక తోలు సంచిని గౌతముడి పక్కనే ఉంచింది. గ్రామస్తులకి వారి ప్రవర్తన వింతగా తోచింది. మరికొద్దిసేపట్లో తమ ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి. వారికి పట్టదా? కనీసము సానుభూతి అయినా వ్యక్తం చేయాలి కదా. అయినా వారు తమ గ్రామం వారు కాదు. తమ ప్రాణాలు పోతే వారికే. పోనీ ఇక్కడి నుంచి దూరంగా పారిపోవచ్చు కదా. రుద్రుడు వారి వైపు నిర్లక్ష్యంగా చూశాడు. మరికొంతసేపు అలాగే నిర్లిప్తంగా గడిచిపోయింది. అందరూ అరచేతిలో ప్రాణాల్ని పెట్టుకొని కూర్చున్నారు. గ్రామం అంతా శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. అంతలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించడం మొదలైంది. వాళ్ళు వచ్చేస్తున్నారు, మనం అనుకున్న సమయం కన్నా ముందే వచ్చేస్తున్నారు, ఆందోళనగా అరిచాడు ఒక గ్రామస్తుడు. తాము గ్రామం నుంచి దూరంగా పారిపోలేము. వారి వద్ద ఉన్న అశ్వాలతో సులభంగా తమను చేరుకుంటారు. చరణ భూపాలుడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకోవాలి. అంతకన్నా మార్గం లేదు. అందరి మదిలో ఇదే ఆలోచన. సుడిగాలిలా వచ్చేశారు దాదాపు 100 మంది సైనికులు, చరణ భూపాలుడితో సహా. గ్రామస్తులు హాహాకారాలు చేశారు. సహదేవుడు ఒక్కసారిగా అప్పుడే అశ్వం నుంచి దిగిన చరణ భూపాలుడి కాళ్లపైన పడ్డాడు. అయ్యా, దయచేసి క్షమించండి. మేము వారిపై కావాలని దాడి చేయలేదు. మా గ్రామ యువతుల గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం. మీ సైనికులు హద్దుమీరి ప్రవర్తించటం వలన మా గ్రామస్తులు కొంచెం తొందరపడ్డారు. అంతేకాని మీతో విరోధం పెట్టుకోవటం వలన మా బ్రతుకులు నాశనం అవుతాయని తెలియక కాదు అని ఒక్కసారిగా కాళ్ళ మీద పడ్డాడు. నగరాధిపతి మీసం దువ్వుకుంటూ గ్రామస్తులను చూశాడు. అతను 6 అడుగుల కన్నా కొంచెం ఎక్కువ ఎత్తులోనే ఉంటాడు. బలిష్టమైన బాహువులతో, గుబురు మీసాలతో, రుధిర వర్ణంలోని కళ్ళతో ఎంతటి వారికైనా భయం కొలిపేలా ఉంటాడు. అతనిలో మానవత్వం మచ్చుకు కూడా కనిపించదు. ఈ సంవత్సరం పంటలు బాగానే పండాయి కదా, సగభాగం మాకు చెల్లించడం న్యాయమే కదా. మా సైనికులు అదే అడిగారు. దానికి నీ సమాధానం ఏమిటి? బొంగురు గొంతుతో సహదేవుణ్ణి అడిగాడు. పసిపిల్లలు, స్త్రీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాయుధులై ఉన్న సైనికుల వంక చూస్తున్నారు. మేము పొరపాటు చేశామని ఒప్పుకుంటున్నాం. మా ఆదాయంలో సగభాగం తమరికి అందచేయగలము. వంగి అతని కాళ్లకు నమస్కరిస్తూ అన్నాడు సహదేవుడు. మరి మా సైనికుల మీద చేయి చేసుకున్నందుకు, అందులో 3 బలి తీసుకున్నందుకు ఏమి చెల్లించాలో మీరే నిర్ణయించండి. సహదేవుడి వైపు, గ్రామస్తుల వైపు చూస్తూ అన్నాడు చరణ భూపాలుడు. మీ సైనికుల కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పుకుంటాం. దయచేసి మా గ్రామాన్ని, గ్రామస్తులకు ఎటువంటి నష్టమూ కలిగించకండి దొరా, కన్నీటితో వేడుకున్నాడు సహదేవుడు. గ్రామం కోసము దీనంగా వేడుకుంటున్న సహదేవుణ్ణి చూసి అందరి హృదయము బాధతో విలవిలలాడింది. ఇదంతా చూస్తున్న గౌతముడి పిడికిలి బిగుసుకుంది. అది గమనించిన కార్తీక అతని చేతిని పట్టుకొని మెత్తగా నొక్కి వదిలింది. ఆవేశాన్ని తగ్గించుకొని మామూలుగా సర్దుకొని కూర్చున్నాడు గౌతముడు. ఈ బుద్ధి అప్పుడేమైంది? నగరపాలకుడిగా శాసిస్తున్నాను. మీరు శిక్షార్హులు. మేము ఎంచుకున్న 10 మంది యువతులని మా సైన్యానికి బానిసలుగా పంపండి అని సహదేవుడితో, చూస్తారేం, వెళ్ళి 10 మంది యువతులను ఎంచి తీసుకొని రండి, వెనుకకు తిరిగి తన సైనికుల్ని ఆజ్ఞాపించాడు. గౌతముడు పైకి లేవబోయాడు. తిరిగి అతని చేతిని పట్టి ఆపింది కార్తీక. కార్తీక వైపు విచిత్రంగా చూశాడు గౌతముడు. ఎటువంటి భావము లేకుండా మౌనంగా కూర్చుంది కార్తీక. అసహనంగా తిరిగి కూర్చున్నాడు. అభిసారుడి మంత్రదండం జానపద నవల 4వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.